ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకి శుభవార్త. ఆంధ్రప్రదేశ్లో వివిధ రకాల ఉద్యోగాలకి సంబంధించి అవుట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయడానికి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. మీరు ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. అందరికీ కూడా సమాన అవకాశాలు అయితే కల్పిస్తున్నారు. 18 నుంచి 42 సంవత్సరాల లోపు వయసు ఉన్నటువంటి వాళ్ళందరికీ ఛాన్స్ ఉంది. వివిధ రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి. 31,000 కి పైగానే శాలరీ ఉంటుంది. ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ వీడియోలో మీకు ఫుల్ డీటెయిల్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు మీరు వీడియోని లైక్ చేసి ఏ జిల్లా నుంచి ఒక జాబ్స్ గురించి వెయిట్ చేస్తున్నారు అనేది డెఫినెట్ గా అయితే కామెంట్ చేయండి. ప్రతి డిస్ట్రిక్ట్ కి సంబంధించి మీకు జాబ్స్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాం కాబట్టి లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. ఫస్ట్ టైం ఛానల్ ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి ఆల్ ప్రెస్ చేసి పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకి అఫీషియల్ నోటిఫికేషన్ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే రావడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కి మీరు ఆంధ్రప్రదేశ్ లోని ఏ జిల్లాల వాళ్ళైనా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనకి నోటిఫికేషన్ డేట్ చూడొచ్చు. 15th మేన అఫీషియల్ గా అయితే రిలీజ్ చేశారు. రిక్రూట్మెంట్ ఆఫ్ వేరియస్ పొజిషన్స్ ఆన్ ఎన్ అవుట్ సోర్సింగ్ బేసిస్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్ గా అయితే మెన్షన్ చేస్తారు. ఈ పోస్టులకి సంబంధించి ఇక్కడ చూడండి, నోటిఫికేషన్ లో ఇంపార్టెంట్ నోట్ అనేది క్లియర్ గా మెన్షన్ చేశారు. ఇవన్నీ ఉద్యోగాల్ని ఆంధ్రప్రదేశ్ స్టేట్ కి సంబంధించినటువంటి లోకల్ క్యాండిడేట్స్ చేత రిక్రూట్మెంట్ చేస్తున్నాము అని చెప్పేసి క్లియర్ గా ఇస్తున్నారు. కాబట్టి మీరు ఏ జిల్లా వాళ్ళైనా ఈ నోటిఫికేషన్ కి సంబంధించి అయితే అప్లికేషన్ పెట్టుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ముందుగా మనము ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే మీకు ఇక్కడ డేట్ అనేది మెన్షన్ చేశారు. మినిమం 18 నుంచి మాక్సిమం 42 ఇయర్స్ వరకు జూలై 1, 2025 నాటికి ఈ యొక్క ఏజ్ అనేది మీకు ఉండాలి అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్ లోనే క్లియర్ గా అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు భర్తీ చేసినటువంటి ఉద్యోగాలకి సంబంధించి ఇక్కడ డీటెయిల్స్ కనుక గమనించినట్లయితే ప్రజెంట్ ఇప్పుడు వీళ్ళు డేటా ఎంట్రీ ఆపరేటర్, అలాగే కంప్యూటర్ ఆపరేటర్, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ కి సంబంధించినటువంటి జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. డేటా ఎంట్రీ ఆపరేటర్ కి సంబంధించి 9, కంప్యూటర్ ఆపరేటర్ 4, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ వచ్చేసి 2. ఈ విధంగా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సాలరీస్ వచ్చేసి డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకి 18,500, కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులకి 21,500, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ పోస్టులకేమో 31,500 రూపాయల మంత్లీ సాలరీ అనేది మీరు పొందొచ్చు అనమాట. ఈ పోస్టులకి సంబంధించి ఇక్కడ మీరు ఒకవేళ మోర్ దాన్ 1 పోస్ట్ కి అంటే మీరు మల్టిపుల్ పోస్టులకి అప్లై చేయాలి అంటే సపరేట్ గా మీరు అప్లికేషన్ అనేది పంపించాలి అని చెప్పేసి ఇక్కడ క్లియర్ గా అయితే చెప్తున్నారు. మనము ఆఫ్లైన్ విధానంలోనే అప్లై చేసుకోవాలని చెప్పేసి కూడా నోటిఫికేషన్ లో వాళ్ళే మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ పోస్టుల వారిగా క్వాలిఫికేషన్స్ అయితే ఇచ్చారు. డేటా ఎంట్రీ ఆపరేటర్ కి సంబంధించినటువంటి పోస్టులకి మీరు కంప్యూటర్ కి సంబంధించినటువంటి స్పెషలైజేషన్ లో ఇక డిగ్రీ అనేది పాస్ అయితే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. లేకుంటే మీరు ఏదైనా డిగ్రీ పాస్ అయి ఉండి PGDCA గానీ లేదా DCA సర్టిఫికేట్ అనేది కలిగి ఉంటే వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది ఏమీ అవసరం లేదు. జస్ట్ డిగ్రీ పాస్ అయి ఉండి PGDCA లేదా DCA సర్టిఫికేట్ ఉండాలి. లేదు అంటే మీరు నార్మల్ గా కంప్యూటర్ స్పెషలైజేషన్ లో అంటే లైక్ MSCS గానీ, MPCS గానీ, BCom గానీ ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. అలాగే మనకి ఇక్కడ కంప్యూటర్ ఆపరేటర్ పోస్ట్ ఉన్నాయి కదా, వీటికి వచ్చేసి ఏంటి అంటే మీరు కంప్యూటర్ స్పెషలైజేషన్ లో డిగ్రీ అనేది చేస్తే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదు అంటే మీరు ఇక ఏదైనా విభాగంలో డిగ్రీ పాస్ అయి ఉండి PGDCA తో పాటు కంప్యూటర్ కి సంబంధించినటువంటి ఏదైనా వర్క్ లో మీకు అట్లీస్ట్ 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళకు కూడా ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ పోస్ట్ ఉన్నాయి కదా, వీటికి వచ్చేసి బీటెక్ అనేది పాస్ అయి ఉండాలి. అది కూడా CSC గానీ, IT గానీ, EC విభాగాల్లో ఆ యొక్క సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ పోస్ట్లకి అప్లై చేయాలంటే మీరు ఒక బీటెక్ క్వాలిఫికేషన్ తో పాటు మినిమం మీకు 2 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. అది దేని గురించి అంటే ఇక్కడ చూడండి క్లియర్ గా మెన్షన్ చేశారు. ఎక్స్పీరియన్స్ అనేది సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించి మీరు ఒకవేళ అప్లై చేయాలి అనుకుంటే మీకు కంప్యూటర్ సపోర్ట్ కి సంబంధించి నెట్వర్కింగ్ వీటికి రిలేటెడ్ గా మీకు నాలెడ్జ్ ఉండాలి అని చెప్పేసి అయితే చెప్తున్నారు. ఈ విధంగా పోస్టుల వారీగా డీటెయిల్స్ అయితే మనకి మెన్షన్ చేయడం అయితే జరిగింది. అయితే సెలక్షన్ ప్రాసెస్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ని కూడా ఇచ్చారు చూడండి. సెలక్షన్ ప్రాసెస్ లో భాగంగా మీకు ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు, కాకుంటే మీకు స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తామని చెప్పేసి అయితే చెప్తున్నారు. స్కిల్ టెస్ట్ షల్ బి కండక్టెడ్ ఫర్ ఆల్ ది ఎలిజిబుల్ అప్లికెంట్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం అయితే జరిగింది. మెరిట్ లిస్ట్ షల్ బి ప్రిపేర్డ్ బేస్డ్ ఆన్
75% ఆఫ్ మార్క్స్ సెక్యూర్డ్ ఇన్ ద మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అండ్ అలాగే మిగతా 25% వెయిటేజ్ ఏమో మన మెరిట్ లిస్ట్ ని బట్టి మన స్కిల్ టెస్ట్ ని బట్టి ఆ యొక్క మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారంట. మనకి ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు. 75% వెయిటేజ్ ఏమో మీ క్వాలిఫికేషన్ కి, మిగతా 25% వెయిటేజ్ ఏమో మీకు ఏదైతే స్కిల్ టెస్ట్ పెడతారో దాన్ని పరిగణలోకి తీసుకొని ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ క్లియర్ గా అయితే చెప్తున్నారు. అలాగే ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ కూడా ఇచ్చారు. లాస్ట్ డేట్ మనకి 31st మే. ఇంకా మనకి టైం ఉంది కాబట్టి మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోండి. షార్ట్ టెస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ కి మీకు ఫర్దర్ గా ఇంటర్వ్యూ అనేది ఎప్పుడు ఉంటుంది, స్కిల్ టెస్ట్ ఎప్పుడు పెడతారు, అవన్నీ కూడా మీకు అప్డేట్ అనేది చేస్తారు. ఎవరైతే అప్లికేషన్ పంపించాలనుకుంటున్నారో సో మీరు అప్లికేషన్ చేయడానికి సంబంధించి మీరు ఇక రీసెంట్ గా దిగినటువంటి పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్, అలాగే 10th మెమోకి సంబంధించి జిరాక్స్ కాపీస్, ఇలా మనకి ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ఏదైతే 10 డాక్యుమెంట్స్ అనేవి మెన్షన్ చేశారు కదా, వీటన్నిటిని కూడా మీరు అప్లికేషన్ చేయడానికి సంబంధించి మీరు యూటిలైజ్ ఆ యొక్క డాక్యుమెంట్స్ అన్ని కూడా ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. జాబ్స్ కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఆన్లైన్ లో అప్లై చేయాలి అని చెప్పేసి ఇక్కడ మనకి నోటిఫికేషన్లోనేమో ఆఫ్లైన్ అన్నారు, కానీ మనకి లాస్ట్ లో అయితే మెన్షన్ చేశారు ఆన్లైన్ అని చెప్పేసి. కాబట్టి ఇక్కడ మీరు ఆన్లైన్ లోనే అప్లై చేయాలి. సో ఇక్కడ అప్లై చేయడానికి సంబంధించి అప్లై ఆన్లైన్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇందులో మనకి ఇక్కడ అన్ని డీటెయిల్స్ ఇచ్చారు. ఇక్కడ మీరు ఫస్ట్ ఏ పోస్ట్ కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీ యొక్క నేమ్ అనేది ఇవ్వాలి. తర్వాత మీ క్యాస్ట్, సో మీరు ఏ క్యాస్ట్ అయితే అది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీ జెండర్, డేట్ ఆఫ్ బర్త్, ఇవన్నీ కూడా మీరు ఇచ్చేసేసి సో ఇందులో మీరు మీ డీటెయిల్స్ అని కూడా ఇచ్చేసేసి ఏమేమి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి ఇక్కడ అన్ని ఇచ్చారు చూడండి. ఫస్ట్ ఏంటి అంటే మీ ఫోటోగ్రాఫ్ అనేది అప్లోడ్ చేయాలి. తర్వాత 10th మెమో, తర్వాత మీ యొక్క క్వాలిఫికేషన్ కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ జిరాక్స్ కాపీస్ కానీ ఒరిజినల్ కానీ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. అలాగే పర్మనెంట్ సర్టిఫికేట్ అంటే మనకి ఒరిజినల్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, అది కూడా అప్లోడ్ చేయాలి అని చెప్పేసి ఇచ్చారు. అలాగే మీకు ఏదైనా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఒకవేళ మీరు ఆ పోస్ట్లకి అప్లై చేసేటప్పుడు దానికి రిలేటెడ్ గా సర్టిఫికేట్స్, ఇలా ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ మనము అప్లోడ్ చేసి సబ్మిట్ టు పేమెంట్ పైన క్లిక్ చేస్తే ఫీ పేమెంట్ కి సంబంధించి పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో మనము ఫీ అనేది పే చేసి సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇలా మనము ఈ జాబ్స్ కి ఆన్లైన్ విధానంలో అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, మనకి ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళు ఈ యొక్క అవుట్ సోర్సింగ్ పద్ధతిలో ఈ యొక్క జాబ్స్ ని రిక్రూట్మెంట్ చేయడానికి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు 500 రూపీస్ అప్లికేషన్ ఫీ అనేది పే చేసి ఈ జాబ్స్ కి ఆన్లైన్ లో అప్లై చేయాలి. మీకు నోటిఫికేషన్ తో పాటు అప్లై లింక్ కూడా డైరెక్ట్ గా మీకు డిస్క్రిప్షన్ లో కామెంట్ సెక్షన్ లో ఇచ్చాను. సో ఆ లింక్స్ మీద క్లిక్ చేసి అన్ని డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకొని మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. సో మీకు చాలా త్వరగా సెలక్షన్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయితే చేస్తారు. మీకు జూన్ 2nd వీక్ కల్లా మనకి కంప్లీట్ గా పోస్టింగ్స్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి సో అర్జెంట్ గా మాకు ఇక ఎన్టీఆర్ లాంటి మంచి ప్రభుత్వ సంస్థలో జాబ్ చేయాలని చెప్పేసి ఇంట్రెస్టెడ్ గా ఉంటే మాత్రం సో ఇక ఆపర్చునిటీ అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్ గా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి.